చుట్టూ గోలస్తున్నారు అంటే 9, 77, 98 సార్ మాకు రేషన్ కార్డు రాలేదు సార్. మాది తిరుపతి జిల్లా చిలకూరు మండలం కడివేడి గ్రామము. కడివేడి గ్రామ రెవెన్యూ పరిధిలో 1996వ సంవత్సరంలో మాకు 70 మందికి, మా అరుంధతీయులు గిరిజనులకి 70 మందికి పట్టాలు ఇచ్చారు. ఈ 70 పట్టాల్లో 35 మందికి తెలుగంగ కాలువ పోయి డబ్బులు ఇచ్చినాయి. మిగిలిన 35 మందికి రాలా. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మినుము పెసర చల్లుకుంటూ సాగు చేసుకుంటున్నారు. తర్వాత క్రమేపీ వేరే ఊరి నుంచి ఒక 4-5 ఎకరాల వరకు వేరే వాళ్ళు ఆక్రమించి ఇది మాది, మాకు పట్టాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా దౌర్జన్యంగా వచ్చినారు. ఇప్పుడు మా పట్టాలు చూపిస్తే ఎంఆర్ఓ గారు మీ ఒరిజినల్ రేపు రీసర్వేకి ఒక 10 రోజుల్లో వస్తాము, ఈ 10 రోజుల్లో మేము వచ్చి సర్వే చేసి మీ పట్టాలు వాళ్ళ పట్టాలు చూసి ఆ 4-5 ఎకరాలకి డిసైడ్ చేసి ఎవరు ఒరిజినల్ అయితే వాళ్ళకి భూమి, ఎవరు రాంగ్ అయితే వాళ్ళకి క్రిమినల్ కేసు లోపల ఇస్తామని చెప్పారు. మాకు న్యాయం కల్పిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు తెలిపారు. సుమారు 70 మంది ఉంటే 55 మంది రైతుల వరకు వచ్చాం. దాంట్లో అందరూ జామాలు వేసి సాగు చేస్తున్నారు. ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించాము. ఆయన వచ్చేసి సర్వే వాళ్ళకి ఫోన్ చేయించి మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, రేపు సోమవారం నుంచి ఒక 10 రోజుల లోపల సర్వే టీంని మీకు పంపించి మీ భూములు మీ హద్దుల్లో మీరు ఉండండి, మీ పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు అన్నీ కూడా చూపించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. ఆయన మాటకి ఇచ్చేసి మేము బయలుదేరుతున్నాము. 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వచ్చి మమ్మల్ని బెదిరీడు, మా కాడు ఉండే పొలాలు మాయి అని చెప్పి బెదిరిస్తున్నారు. మమ్మల్ని కేసులు దాకా కూడా పెట్టారు. కేసులు అయినా కానీ మేము స్టేషన్ల దాకా కూడా పోయి అన్నీ మాట్లాడుకుని వచ్చాము. ఎస్ఐ గారు వాళ్ళు ఏమంటే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపిస్తామని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఎవరిది అనేది తేల్చి చెప్తామని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు రిజల్ట్ రాలేదు, ఏది మాకు జతపరచకుండా చేశారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని వచ్చి కలిసాము.